అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ గారు రీసెంట్‌గా అంటే మ్యాచ్ చూడడానికి వెళ్ళటం జరిగింది. అయితే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గూడా కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు వాటికి రిప్లై ఇవ్వటం జరిగింది. వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్తా అన్నట్లుగా ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకే. సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్‌ని ఎలా చూడొచ్చు? అలానే నారా లోకేష్ గారు ఇచ్చిన రిప్లైని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మ్యాచ్ చూడాలంటే టీవీలో చూస్తే సరిపోదా, అక్కడ పోయి చూడాలా అన్నట్టు అన్నారు. ఇక్కడ ఏదో కౌంటర్ ఇవ్వాలి, విమర్శించాలి, పైగా వార్తల్లో నిలబడాలి, ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంలో ఇప్పుడు మనం ఆయన అలా కౌంటర్ చెబితే మనం ఇలా మాట్లాడుకోం కదా. సో ఆ కామెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ప్రజానాయకుడు ప్రజల్లోనూ ఉండాలి. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజలకు ఇష్టమైన పని అంతా చేస్తుంటాడు. మ్యాచ్ చూడడానికి కూడా వెళ్ళాడు. ఈయన భయస్థుడు లేదంటే ఇంకో రకమైన భయం ఉందో తెలియదు, కానీ ఎప్పుడు తాడేపల్లి వదిలి బయటకు వచ్చేవాడు కాదుగా. ఒకవేళ వచ్చినా ఫుల్గా సెటప్తో బయటకు వచ్చేవాడు. సో అందుకు ఈయన ఎక్కువగా అయితే తన బిడ్డల దగ్గరికి వెళ్తారు తప్ప మిగతా విదేశాలకు వెళ్ళినట్టుగా ఎక్కడ నేను చూడలేదు. ఇప్పుడు బిడ్డల దగ్గరికి లండన్ అక్కడికి వెళ్ళారు అన్నట్టుగా తప్పితే ఇక్కడ బెంగళూరు తాడేపల్లి బిడ్డలు అంతే. ఇంకా అక్కడికి ఆయన వెళ్ళినట్టుగా ఉన్నట్టుగా కూడా మనం చూడలేదు వార్తల్లో. మేబీ మరి సీక్రెట్గా వెళ్తున్నారో మనకు తెలియదు. సో ఒక రకమైన భయాందోళనకు లోనైన వ్యక్తిగా చాలా సందర్భాల్లో మనం వార్తల్లో చూసాం. మరి లోకేష్ గారు అలా కాదుగా, ఎప్పుడు ప్రజల్లోనూ ఉంటాడు. ఎంతమంది రోజుకి వెళ్ళినా కలుస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, వాళ్ళ సెల్ఫీ దిగుతూనే ఉంటాడు, వాళ్ళకు వచ్చిన సమస్యలు సార్ట్అవుట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళకు వచ్చిన టీం కూడా ఎట్లాంటి టీం అంటే, ఆయన చెప్పాడంటే వితిన్ 1 వీక్లో అన్ని పనులు అయిపోవాలి. ఎటువంటి పని అయినా కానీ, పిల్లల చదువు నుంచి, పెద్దవాళ్ళ కష్టాల నుంచి, ఎక్కడో విదేశాల్లో స్టక్ అయిపోయిన విద్యార్థులను రప్పించడం నుంచి, ఐఐటి ర్యాంక్ వస్తే వాడు చదువుకోకపోతే వాడికి చదువు డబ్బులు సాయం చేసినక్కడి నుంచి అన్నీ కూడా. సో అటువంటి వ్యక్తి మరలా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఒకవేళ భారత్ ఫైనల్కి వెళ్తే ఖచ్చితంగా మ్యాచ్ చూడడానికి నేను వెళ్తాను అని చెప్పి ట్వీట్ చేశారు. తప్పేముంది? ఆయన మనిషే కదా, చూస్తారు కదా. మీరు ఫ్యామిలీతో మీ బిడ్డలను కలవడానికి, మీ బిడ్డల కాన్వోకేషన్కి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఇలా మ్యాచ్ చూడడానికి వెళ్తే తప్పేముంది? పైగా శ్రీలంకతో సత్సంబంధాలు అవసరం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన వెళ్తానంటే, ఇప్పుడు జర్నలిస్ట్ అడిగారట, ఎవరు సార్ మీరు మొన్న వెళ్ళడం గురించి ఇక్కడ టీవీలు చూస్తే చాలదేంటి, అక్కడికి వెళ్ళి చూశారు అంటే ఏదో ప్రజాధనం వృధా అవుతుందనే సెన్స్లో. వీళ్ళు అసలు గత 5 ఏళ్ళు ప్రజాధనం అసలు వృధాయే చేయలేదుగా. ఎంత చక్కగా ఖర్చు పెట్టారో, బటన్ నొక్కాం, నేను కొంత నువ్వు కొంత, రేపొద్దు నా మీద కేసేస్తే నీకు కేసు అంటుకుంటుంది అనే కాన్సెప్ట్లో కదా అన్నీ వేశారు. సో ఇటువంటి వాళ్ళు అలాంటి మాట్లాడతారు. సో అయితే ఆయన ఏమన్నాడు, ఆయన ఇప్పుడు కూడా లోకేష్ చాలా చాకచక్యంగా, చాలా చక్కగా ప్రతి కామెంట్ని ఒడిసి పట్టుకుని తిరిగి కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడు గతంలో రోజా గారు కూడా ఏదో వెటకార అవహేళన చేస్తూ చీర గాజులు ఏవో పంపిస్తానంది ఆవిడ. అంటే ఈయన అన్నాడు, తప్పులేదమ్మా, నా ఆడబిడ్డ కాబట్టి నువ్వు పంపించావు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎంత మంచి ఇది. అందరూ ఏమేశారు, ఆవిడవే దుమ్మెత్తిపోశారు, ఆవిడనే చీ అన్నారు. ఇప్పుడు ఒకానొక సభలో అబ్రహం లింకన్ గారిని ఒకటి ఇలాగే అవమానించాడండి ఒక బిజినెస్ మ్యాన్. నీ తండ్రి నాకు షూస్ బాగా కుట్టేవాడు, నువ్వు ఆ షూస్ కుట్టేవాడు కొడుకువే కదా నువ్వు అని. అంటే ఈగో అనమాట. అరే నేను నీ తండ్రితో షూ కొట్టించుకున్నాను, ఒక షూ కుట్టేవాడు కొడుకు, నువ్వు ఈరోజు ప్రెసిడెంట్ అయ్యే పెద్ద గొప్ప అంటే, ఎంత ఎదిగినా నా కింద ఉండాల్సినవి అన్నట్టుగా ఆడు ఆ బిజినెస్ మ్యాన్ అహంకారంతో మాట్లాడితే అబ్రహం లింకన్ ఒక్కసారి సైలెంట్ అయిపోయి మళ్ళీ ఒకసారి మైక్ అందుకొని, అసలు ఈ సభా సాక్షిగా నా తండ్రిని గుర్తు చేశారు మీరు, నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. నిజమే, నా తండ్రి షూ కుట్టేవాడు, మీ పాదం సైజు ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే ఫిట్ అయ్యేలా కుట్టేవాడు, అంతకు ఎక్కువ ఉండేది కాదు, తక్కువ ఉండేది కాదు. ఇప్పుడు కూడా మీ షూలు, మా తండ్రి కుట్టిన షూలో ఏమైనా తేడా ఉంటే మీరు నా దగ్గర తీసుకురావచ్చు, ఆయన కొడుకుగా నేను అంతే పర్ఫెక్ట్గా కుడతానని చెప్పాడు. చప్పట్లు లేచి నిలబడి చప్పట్లు కొట్టేశారు అందరూ. అంతే కదా, ఎవడైనా తల్లిదండ్రి గురించి సభా సాక్షిగా అందరూ అలా మెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈ సభ సమయంలో నా తండ్రిని మీరు గుర్తు చేశారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలన్నాడు. సేమ్ మోదీ గారు కూడా ఒక ఛాయ్ వాలా, వీడికేం తెలుసు దేశం గురించి, పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు అన్నాడు ఒక కాంగ్రెస్ ఎంపీ. బా థ్యాంక్స్ అబ్బా, నేను ఛాయ్ వాళ్ళని కాబట్టే
నేను ఒక ఛాయ్ వాళ్ళ కొడుకును కాబట్టే సామాన్యుల అష్ట కష్టాలని నాకు తెలుసు, సామాన్యులకి ఏది అవసరమో నాకు తెలుసు. ఆ ఛాయ్ వాళ్ళని కాబట్టి ఈరోజు మా పార్టీ ఛాయ్ వాళ్ళను కూడా అందరం ఎక్కిస్తుంది, అది మా భాజపా ప్రభుత్వం అని కూడా చెప్పాడు ఆయన. చూసారా, విమర్శను కూడా ఎంత చక్కగా సద్వినియోగపరుచుకున్నాడో. అక్కడ అబ్రహం లింకన్ కానీ, ఇక్కడ ప్రధాని మోదీ కానీ, సేమ్ లోకేష్ కూడా అంతే. రైట్, నేను వెళ్ళి చూస్తాను, నాకు ఆనందం కావాలి, మీరు వస్తారని చెప్పండి, మీకు కూడా టికెట్ తీసుకెళ్తాను స్వయంగా నేనే, నా డబ్బులతో టికెట్ తీసుకెళ్తానండి, చాలదేంటది. ఈయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లండనో లేదంటే ఎక్కడికి అది తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాలంటట, ఫుల్ చార్టర్డ్ ఫ్లైట్, హడావుడి, ప్రభుత్వ ధనంతో హడావుడికి వెళ్ళి వచ్చేవాడంట. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కదా, ఇప్పుడు ఎలా వెళ్తున్నారంటే సాధారణ పాసింజర్తో పాటు వెళ్తున్నాడంట, ట్రావెల్ చేస్తున్నాడంట విజయవాడ గన్నవరం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి. అంటే మీ సొంత డబ్బులు అయితే అంత సేవింగ్, ఎదుటి వాళ్ళ డబ్బులు అయితే గవర్నమెంట్ డబ్బులు అయితే చార్టెడ్లు, సెక్యూరిటీ అన్ని హడావిడి అంట. ఎంతవరకు కరెక్ట్ అది కదా? సో కాబట్టి లోకేష్ ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎవరు కౌంటర్ ఇచ్చినా కూడా చాలా చాకచక్యంగా, పేపర్ లేకుండా మాట్లాడతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అవును సార్, అవును. అప్పటికప్పుడు దాని సందర్భంగా మాట్లాడతాడు. మీలా పేపర్ పెట్టుకొని చూసో లేదా పక్కోడు ఎవడని హింట్ ఇస్తే మాట్లాడడమో కాదు. పైగా బహిరంగంగా బయటికి వచ్చి ఎప్పుడూ అదే చైర్లో ఆ ప్యాలెస్లోనే కూర్చొని మాట్లాడడం కాదు. ఒకసారి పార్టీ ఆఫీసులో ఉంటాడు, ఒకసారి అసెంబ్లీ ప్రాంగణంలో ఉంటాడు, ఒకసారి ప్రజలతో మమేకమైనప్పుడు ఉంటాడు, ఇంకోసారి పథకాలు ఓపెన్ చేసినప్పుడు ఉంటాడు. ఎట్లా మరి? మీరు ఏ నోటితో పప్పు గిప్పు అన్నారో ఆ మనిషిని చూసి మీరు ఈరోజు భయపడుతున్నారుగా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారుగా. ఆయన ఏదో రెడ్ డైరీ చూపించాడు, దానికి ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారు వీళ్ళు. ఆయనకి మీరే మీ నోటితో పొగుడుతున్నారు అసలు లోకేష్ గారిని, అవునా కాదా? ఆయన కూడా నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం కానీ జరిగితే, నిన్న మొన్న ఎమ్మెల్సీ మీద కేసు మళ్ళీ ఫైల్ పుటప్ అయింది. అసలు ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబుకి ఆ డ్రైవర్ హత్య కేసు సంబంధించి పోలీసులు మీరు కుమ్మక్కైనట్టున్నారని సుప్రీంకోర్టే ముట్టికలు వేసింది. నిజంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఆయన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం, జూన్లో గవర్నమెంట్ అయితే 2024 జూన్లో, జూలైలో వీళ్ళందరూ అరెస్ట్ అయిపోవాలా లేదా? ఎవరు అరెస్ట్ అవ్వలేదా? కోర్టు ఇప్పుడు మొట్టికాయలు వేస్తే పోలీసుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ వీళ్ళు ఎంతసేపు రాష్ట్రాన్ని సెట్ చేయాలి, అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ఇదే తలంపులు ఉన్నారు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, ఇతర మంత్రులు కానీ. నోటుకొచ్చినట్టు మాట్లాడడము, కల్తీలు చేయడము, కల్తీ మందు అమ్మడము, కల్తీ నెయ్యి అమ్మడం, అన్నీ కల్తీలే. అందుకే నాయకులు కూడా కల్తీ అయిపోయారు, ఒక నాయకుడు గెలవలేదు, కల్తీ అయిపోయారు. కాబట్టి 11కే పరిమితమైంది అనడానికి ఇదే ఒక రీజను. కాకపోతే ఎంతసేపు లోకేష్ ఒక వ్యక్తిని ఎంత టార్గెట్ చేస్తే అంత హైలైట్ అవుతాడు. వీళ్ళు కూడా లోకేష్ని టార్గెట్ చేశారు, లోకేష్ గారు హైలైట్ అవుతున్నారు కదా. మొన్న బిల్ గేట్స్ వచ్చినప్పుడు కూడా లోకేష్ ఉన్నారుగా, సీఎం డిప్యూటీ సీఎంతో పాటు ఈయన కూడా హైలైట్ అయ్యాడుగా. ఎలా? కాబట్టి ఏదో విమర్శిస్తుంటారు, మనం సర్లేరా అని వాళ్ళ మీద జాలిపడడం తప్ప ఏం చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.